నమస్తే వ్యూయర్స్. బంగారం ధర మెరిసింది. పసిడి పరుగులు పెడుతూనే వస్తోంది. ఈరోజు కూడా బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తగ్గినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి పరుగులు పెట్టడం గమనార్హం. బంగారం ధర పెరిగితే వెండి కూడా అదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹160 పెరిగింది. దీంతో 49,250 రూపాయలకి ధర చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 170 పైకి కదిలింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 53,720కి చేరింది. పసిడి ధర పరుగులు పెడితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర దాదాపు ₹600 పెరిగింది. దీంతో 68,560కి కిలో వెండి ధర చేరింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మాత్రం పడిపోయింది. పసిడి ధర ఔన్స్కు 0.46% తగ్గుదలతో $1,955కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.85% తగ్గుదలతో $27.05కు చేరింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్. మళ్ళీ ఒకసారి కలుద్దాం.